హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా టెస్ట్ 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్య ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఏపీపీఎస్సీ నూతన కార్యదర్శిగా మరి రాజాబాబు గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మరి గ్రూప్ 1 పైన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఇక్కడ తెలుస్తుంది, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పి రాజబాబు గారు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఆయన ఈ నెల 8న ఏపీపీఎస్సీ కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరి ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద ఉత్తర్వులు జారీ చేశారు. రాజబాబు గారు 2013 బ్యాచ్కి చెందిన ఐఏఎస్. నెక్స్ట్, తెల్ల కాగితంలోనే సమాధాన బుక్లెట్. అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించే సమాధాన బుక్లెట్ను రూళ్ల పేపర్కు బదులుగా సాదా తెల్ల కాగితంలోనే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ పి రాజబాబు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల సమాచారము కోసము నమూనా సమాధాన బుక్లెట్ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచుతారు. ఒకే బాల్ పాయింట్ పెన్తో అండర్లైన్ చేయడానికి అనుమతి ఉంది. మూల్యాంకన ప్రక్రియలో బహుళ వ్యక్తుల సమాధాన బుక్లెట్ నిర్వహించడంలో నీరు, చెమట ప్రభావంతో అభ్యర్థుల జవాబులు రాసిన విషయాన్ని దెబ్బతీస్తుందని, దీంతో జెల్ ఇతరత్ర ఇంక్ పెన్లను అనుమతించబోరు అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో గాయస్, మరి అంతేకాకుండా మరి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమితులైనటువంటి రాజబాబు గారు, అంతేకాకుండా ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ గారు రానున్నటువంటి ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన చేయాల్సిందిగా అభ్యర్థులైతే ఆశిస్తున్నారండి. ఏపీపీఎస్సీ క్యాలెండర్, అసలు ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాలు విడుదల కాక చాలా రోజులైతే అవుతుంది. చాలా ఖాళీలు, అన్ని శాఖల్లో కూడా ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. సో అవన్నీ కూడా మరి 1 by 1 విడుదల చేసి ఒక క్యాలెండర్ రూపంలో మరి విడుదల చేయాలని అయితే అభ్యర్థులైతే ఆకాంక్షిస్తున్నారు. చూద్దాం మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం వస్తుందనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 3 విభాగాలుగా సచివాలయాల వర్గీకరణ. ఇటీవల మనం చూసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సచివాలయాలలో మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. కానీ యాక్చువల్గా అయితే మిగిలిన ఉద్యోగులనే మరి వివిధ డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నారు. ఇంకెక్కడి సచివాలయ నోటిఫికేషన్ అంటూ అభ్యర్థులైతే అంటే వారి యొక్క మనసులో ఉన్నటువంటి మాటనైతే చెప్తున్నారు. చూద్దాం. గ్రామ వార్డు సచివాలయాలను ఏబీసీ విభాగాలుగా వర్గీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి వివిధ శాఖల పరిధిలోకి కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేసింది. కార్యదర్శులకు సాధారణ విధులు కేటాయించింది. 2500 లోపు జనాభా ఉన్న సచివాలయాలకు 2, 2501 నుంచి 3500 వరకు ఉన్న సచివాలయాలకు 3 చొప్పున సిబ్బందిని కేటాయించింది. అధిక జనాభా ఉంటే 4 కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు వీలుగా మరి రియల్ టైం పౌర సేవలు అందించేలా సిబ్బందిని కేటాయిస్తున్నట్లుగా తెలిపింది.
సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురాగా రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఏర్పడ్డాయి. మొత్తం 1,30,694 మంది ఉద్యోగులు నియమితులయ్యారు. అయితే విధుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని భావించిన కూటమి ప్రభుత్వం సచివాలయాలను హేతుబద్ధీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జనాభా ప్రాతిపాదికన గ్రామ వార్డు సచివాలయాలకు మరి ఉద్యోగులను కేటాయించే ప్రక్రియ ఏబీసీ అనేటువంటి 3 విభాగాలుగా మరి ఇక్కడ విభజించబడడం అయితే మనము చూడవచ్చు. సచివాలయాలలో మరి కొన్ని చోట్ల వర్క్ హెవీగా అవుతుంది ఉన్నటువంటి ఉద్యోగులకు, కొన్ని చోట్ల ఉన్నటువంటి వారికి కూడా పని లేకుండా పోయింది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మరి హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ అయితే చేపట్టడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఈ రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఉన్నట్లయితే వాటిని భర్తీ చేస్తాము, కావాలంటే సచివాలయాలలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ఇటీవల మంత్రి గారు కూడా ప్రకటన చేయడం అయితే జరిగింది. బట్ ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదండి, సాధ్యమయ్యే పని కాదు. ఓకేనా. కొన్నింటిని మాత్రము భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఏంటంటే డిజిటల్ అసిస్టెంట్ లాంటివి, ఇంకా కొన్ని పంచాయతీ కార్యదర్శి లాంటివి వాటిని మాత్రమే ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ రిమైనింగ్ డిపార్ట్మెంట్లను మ్యాక్సిమం ముట్టుకునేటువంటి అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా. సో అందరూ కూడా గమనించాలి. ఎవరైతే సచివాలయ ఉద్యోగాలకు ఇంకా హోప్స్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో బెటర్ టు రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే బెటర్ అండి. సేమ్ సచివాలయ ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయో, ఒకే పరీక్షతో రిక్రూట్మెంట్ జరుగుతుందో, మరి సేమ్ అదేవిధంగా హైకోర్టు ఉద్యోగాలు కూడా ఒకే పరీక్షతో భర్తీ చేయడం జరుగుతుంది. సచివాలయ ఎగ్జామ్ల కంటే చాలా సింపుల్గా ఉంటుంది పేపర్ కూడా. ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సచివాలయ ఉద్యోగాలకు నెగిటివ్ ఉంటుంది, కానీ ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. సో నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదని మనకు హైకోర్టు నోటిఫికేషన్లో ఇవ్వరండి. లాస్ట్కు అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత అందులో మెన్షన్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఓకేనా. సో చాలామంది అభ్యర్థులు అయితే ఇప్పటికే మెయిన్గా గ్రూప్స్ అభ్యర్థులు హైకోర్టు నోటిఫికేషన్ కోసం అయితే ప్రిపరేషన్లో అయితే ఉన్నారండి. సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ కావాలనుకున్న వారు ప్రిపరేషన్ అవ్వచ్చండి. మన యాప్లో కూడా మంచి కోర్స్ లాంచ్ చేసాము, తీసుకోండి. ఓకే. నెక్స్ట్ సచివాలయాల విభజన అంటూ ఇక్కడ కూడా అప్డేట్ అయితే ఉందండి. సేమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడము జరిగింది. ఇక్కడ కూడా స్థానిక సచివాలయాలు ఇక 3 కేటగిరీలు అంటూ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులు, పంచాయతీరాజ్ కార్యదర్శిపై డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసు నిర్వహిస్తారు. పట్టణాల పరిధిలో వార్డు సచివాలయాలు సాధారణ విధులు గ్రామ పరిపాలనా కార్యదర్శి, విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి, మహిళా పోలీసు నిర్వహిస్తారు. గ్రామ సచివాలయాల్లో విశిష్ట విధులు అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎవరు విధులను నిర్వహిస్తారు అని చెప్పేసి వారికి జాబ్ చార్ట్ అయితే ఇక్కడ విడుదల చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా. సో గైస్ అందరూ కూడా గమనించాలి. మనకు సచివాలయాల్లో అయితే నాకు తెలిసి రాకపోవచ్చండి. మ్యాక్సిమం అయితే వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ, రేర్. ఓకేనా. రేర్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి కూడా నన్ను అడిగితే సచివాలయాలకే ఎక్కువ ఉంటుంది. ఇంకా సిలబస్ హైకోర్టు సిలబస్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైకోర్టుకి ప్రిపేర్ అయినా కూడా మీరు ఈజీగా సచివాలయ ఉద్యోగాలకైతే రాయవచ్చు, ఒకవేళ రిలీజ్ అయినా కూడా. బట్ ఉన్న టైంని వీటికి ప్రిపేర్ అయ్యి సో టైం వేస్ట్ చేసుకునే దానికంటే హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే చాలా చాలా బెటర్. ఇంకా గ్రూప్ 2 అభ్యర్థులు ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ దాకా వెళ్ళి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆల్రెడీ మీరు చదివి ఉంటారు గ్రూప్ 2. ఓకేనా. మీకు చాలా చాలా ఈజీ అండి హైకోర్టు ఉద్యోగం సాధించడం. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం అయితే తీసుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్.